తర్వాతది చతుషష్ఠి ఉపచారాలు అని, ఇది మూడో రకమైనటువంటి పూజా విధానం. ఇందులో 64 రకాలైనటువంటి ఉపచారాలు మనం సమర్పణ చేయటం అనేది జరుగుతుంది. 64 రకాలైనటువంటి ఉపచారాలు. ఇందులోనే స్నానం అన్నప్పుడు వేడి నీటితో స్నానం, చన్నీటితో స్నానం, అలాగే మనం పంచామృతాలతో స్నానం, కొబ్బరి నీళ్ళతో స్నానం, ఇలా రకరకాలుగా 64 రకాలైనటువంటి ఉపచారాలు చేసి ఈ పూజా విధానం అనేది పూర్తి చేస్తారు. మరి మనం ఏం చేయాలి? సామాన్యంగా మనం షోడశోపచార విధిని 16 ఉపచారాలతోనే భగవంతుడిని అర్చన చేస్తాం. ఇదే మనం చేయవలసినటువంటి పని. కొన్ని సమయాల్లో పంచపూజలు కూడా చేసేస్తూ ఉంటాం. ఎందుకు? ఎలా చేస్తాం? మంత్రజపం చేయడానికి కూర్చున్నాం. మంత్రజపం చేయడానికి కూర్చున్నప్పుడు ముందు దేవతకి లభిత్యాది పంచపూజాంకుర్యాతు, ఈ 5 రకాలైనటువంటి ఉపచారాలు కూడా మనం ఇక్కడ సమర్పణ చేస్తాం. దేవతకి నివేదన చేస్తాం. నివేదన చేసి మనం జపం చేయటం అనేది ప్రారంభం చేస్తాం. జపం అయిపోయిన తర్వాత మీ యొక్క స్తోమతను బట్టి, అంటే మీ ఇంట్లో దేవతా విగ్రహము లేకపోతే యంత్రము కనుక ఉన్నట్లయితే దానికి షోడశోపచార పూజ అనేది చేస్తాం. అది కనుక లేకపోయినట్లయితే మళ్ళీ మనం ఈ లమిత్యాది పంచపూజాంకుర్యాతు మళ్ళీ పూజ చేసేసి దేవతకి ఇప్పుడు నివేదన చేసి నమస్కారం పెట్టేస్తాం. ఇలా మనం పంచపూజలు చేసే అవకాశం కూడా ఉంటుంది. ఇప్పుడు ఇంకొక చిన్న అనుమానం ఏమొస్తుంది అంటే, మనం ఇంట్లో ఉన్నటువంటి దేవతకి ప్రతిరోజు పూజ చేయాలా? తప్పనిసరిగా పూజించాలి. ఇంట్లో గనక మీరు విగ్రహం కానీ దేవతా యంత్రాన్ని కానీ పెట్టుకున్నట్లయితే తప్పనిసరిగా దానికి ప్రతిరోజు ధూప దీప నైవేద్యాలు సమర్పణ చేసి తీరాలి. ఇందులో అనుమానం అనేది ఏమాత్రము కూడా ఉండదు.